అందరికీ వందనాలు. ఈరోజు మరలా దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ అయితే స్వస్థత మరియు పునరుద్ధరణ గురించి, హీలింగ్ అండ్ రెస్టరేషన్ గురించి మనం చేయవలసిన ప్రార్థన గురించి ఈరోజు నాకు ఇవ్వబడిన టాపిక్ అన్నమాట. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా నాయనా, మీ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మరలా నేను స్వస్థత గురించి నాయన, మీరు ఇచ్చే రెస్టరేషన్ గురించి నేను నాయన మరి మీ సన్నిధిలో నాయన చెప్తుండగా మాతో ఉండి నడిపించండి, మాతో మాట్లాడి బలపరచండి. యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. సో అయితే ఏంటంటే స్వస్థత అని మనం చూస్తే యూజువల్లీ స్వస్థత అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? శారీరకంగా ఏదైనా అనారోగ్యం వస్తేనో లేకపోతే ఏదైనా బాగోకపోతేనో స్వస్థత గురించి ఆలోచిస్తూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం ఆలోచించాల్సిన విషయము, స్వస్థత అన్నది కేవలము శారీరకంగా అనారోగ్యంగా ఉండేవారి కొరకే కాదు. మనం ఆలోచించినట్లయితే దేవుడు ఒకసారి చెప్తూ ఉంటారు కదా, ఏంటంటే ప్రతివాడును నడినెత్తిని మొదలుకొని అరికాలు వరకు అస్వస్థత కలిగి ఉన్నాడని, వ్యాధి కలిగి ఉన్నారని దేవుడు చెప్తున్నాడు. సో ఇదేంటి, నేను హెల్దీగానే ఉన్నాను కదా, నాకు నడినెత్తిని మొదలుకొని అరికాల వరకు నాకు ఇబ్బంది ఉండటం ఏంటి అని అనుకోవచ్చు. విషయం ఏంటంటే మన ఆలోచనలో చెడు ఉంటే కూడా మనకు అనారోగ్యం ఉన్నట్టే. అది మానసిక అస్వస్థత. ఆత్మీయ జీవితంలో సరిగ్గా లేకపోతే గనక మనది ఆత్మీయ అస్వస్థత. మనం శారీరక అస్వస్థత మనకు తెలిసిన విషయమే. సో ఇవాళ మనం ఏంటంటే అసలు ఈ అస్వస్థతలు ఎలా ఉంటాయి, వాటి నుంచి మనం ఎలా బయటపడాలి, దేవుణ్ణి ఎలా ఆశ్రయిస్తే మనం ఇన్ని సంవత్సరాలు కోల్పోయిన ఆ టైం అంతటిని, ఆ వాల్యుబుల్ వాటన్నిటిని దేవుడు మనకి ఎలా ఇస్తాడు అన్నది మనం చూద్దాం. సో అయితే ఏంటంటే మనం ఇందాక అనుకున్నట్టే ప్రతి ఒక్కరూ ఏదో ఒక అస్వస్థత కలిగి ఉన్నారు. ఆ అస్వస్థత నుంచి సంపూర్ణ విడుదల ఎవరివ్వగలరు అంటే యేసయ్య మాత్రమే ఆ స్వస్థతను అనుగ్రహించగలనమాట. సో మనం చూసినట్లయితే మొదటిగా చెప్పాను కదా, రుగ్మతలు ఎన్ని రకాలని, 3 రకాలు. ఆత్మీయ రుగ్మత, మానసిక రుగ్మత, అదేవిధంగా మూడవదిగా శారీరక రుగ్మత అనమాట. సో ఆత్మీయ రుగ్మత అంటే ఏంటి అంటే ప్రార్థనకు వెళ్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తుంటారు. బట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ హృదయాల్లో మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఉండదు అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళకి దేవునికి ఏదో ఒక తెలియని రిలేషన్ ఉండదు. ఆ రిలేషన్, ఆ కనెక్షన్ అనేది ఉండదు. ఏంటి అంటే పైకి భక్తి గల వారుగలే ఉంటున్నారు కానీ దేవుణ్ణి ఆశ్రయించే మనుషు కలిగి ఉండరు. అంటే ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ మనకు కొద్ది గొప్ప థింగ్స్ అన్నీ ఉన్నాయనుకోండి, ఎక్కువగా దేవుని మీద ఆధారపడే మనసు కలిగి ఉండకపోవడం, అన్నీ ఉన్నాయి కదా, ఏదో ఆచారపరంగా భక్తి చేయటమే కానీ దేవుని మీద ఆధారపడే చేసే భక్తిలాగా ఉండదు. పైకి భక్తి గల వారి వల్లే అన్ని పనులు చేస్తారు, కాకపోతే ఏంటంటే దేవునితో ఆ ప్రత్యేకమైన సత్సంబంధం అనేది ఉండదు. ఇప్పుడు మనం ఏదన్నా చిన్న ఒక ప్రాబ్లం ద్వారా వెళ్తున్నాం అనుకోండి, దేవా నన్ను దర్శించు వాక్యం ద్వారా అంటే దేవుడు వాక్యం ద్వారా కానీ, ఒక పాట ద్వారా కానీ, మీరు వింటున్న వాక్యం ద్వారా కానీ, లేకపోతే మీరు చదువుతున్న వాక్యం ద్వారా కానీ ఏదో ఒక మార్గం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. లేకపోతే ఒక కళ ద్వారానో దర్శనం ద్వారానో మనం దర్శించి మనల్ని బలపరుస్తారు. కాకపోతే ఈ టైప్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే అట్లాంటి కనెక్షన్ ఉండదు దేవునితో. ఎంతసేపటికి దేవుడు ఒక చోట చెప్తూ ఉంటారు కదా, వాళ్ళు నాకు దగ్గరగా ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళు నాకు దగ్గరగా, వాళ్ళ హృదయాలు నాకు దగ్గరగా లేవు అని చెప్తున్నారు కదా. అట్లాగే వాళ్ళు పైకి భక్తి గల వారే ఉంటున్నారు కానీ దేవుడికి దగ్గరైన వారుగా ఉండట్లేదన్నమాట. వాళ్ళ హృదయాలు దేవునికి దగ్గరగా లేవు. సో అట్లా మేము ఇంకా లోపలే ఉన్నాం, దేవుని సన్నిధిలో ఉన్నాము అని అనుకుంటున్నారు కానీ దేవుని సన్నిధిలో ఉందని వారి వలే ఉంటున్నారు. అట్లా ఉన్నవాళ్ళు ఎవరో ఒకసారి మనం చూద్దామా? ఎవరంటే రాహేలు. మనం చాలామందికి రాహేల్ గురించి మంచి ఇంప్రెషనే ఉంటుంది కానీ మనం చూసినట్లయితే రాహేలు ఏంటంటే తన చుట్టూ ఎప్పుడు ముందు తను లాబాను, వాళ్ళ తండ్రి అయిన లాబాను దగ్గర ఉన్నప్పుడు దేవుడు నమ్ముకోలేదు, దేవుడు తెలియదు తనకి. కానీ ఎప్పుడైతే యాకోబుని తెలుసుకుందో, యాకోబుని వివాహం చేసుకుందో, అప్పుడు తను ఎవరితో సరౌండ్ చేయబడింది? ఎక్కువగా యాకోబ్ ప్రెజెన్స్తోనే ఉంటుంది. యాకోబ్ ప్రెజెన్స్ ఈజ్ నథింగ్ బట్
దేవుని ప్రజెన్స్. యాకోబు ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉండటం, దేవుని సన్నిధిలో నమ్మకస్తుగా ఉండటం, ఆయన ప్రార్థన చేయటం, ఆయన దేవుని శక్తి ఏంటో చెప్పటం, అలాంటివన్నీ చూస్తాం. లేయాతో కంటే రాహేల్తోనే ఎక్కువగా యాకోబు యొక్క కనెక్షన్ ఉండటం మనం చూస్తాం అనమాట. సో అలాంటి బ్యాక్గ్రౌండ్లో తను ఎప్పుడు దేవుని గురించి ఇన్ని మాటలు, ఇంత ప్రేమించిన అతను దేవుని గురించి, అతను దేవునితో చేసుకున్న ఒప్పందం గురించి, వాటన్నిటి గురించి చెప్పకుండానే ఉండుంటాడా? చెప్పే ఉంటాడు కదా. సో ఎప్పుడు తన పిల్లలు పుట్టేంత వరకు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ బయలుదేరి తిరిగి ఇస్సాకు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయేదాకా కూడా వెళ్ళడానికి బయలుదేరుతారు కదా. అప్పటి వరకు కూడా తను ఎక్కువ దేవుని ప్రజెన్స్తోనే మూవ్ అయింది. కానీ దేవుని యొక్క ప్రజెన్స్ తన హార్ట్లోకి వెళ్ళలేదు. అలా ఎలా మీకు చెప్పగలరు అంటే, మనం చూసినట్లయితే లేయాతో ఉన్న దాసులు కానీ, రాహేలుతో ఉన్న దాసులు అంటే తనతో పాటు ఇచ్చిన దాసి కానీ, వాళ్ళెవ్వరూ గృహదేవతలను తీసుకెళ్ళినట్టు మనకు కనిపించదు. వాళ్ళెవరు మళ్ళా ఆ అన్య దేవతల వైపు చూసినట్టు కనిపించదు. ఈ ముక్కటి మాత్రమే లాబాను దగ్గర నుంచి తన తండ్రి ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళినప్పుడు గృహదేవతలను తీసుకెళ్తూ మనం చూస్తాం. తను అప్పటి వరకు యెహోవా దేవునే నాకు బిడ్డనివ్వు అని అడుగుతూ వచ్చింది, అన్నీ చేస్తూ వచ్చింది. దేవుడు ఇచ్చాడు అని సంతోషించింది, పేర్లు పెట్టింది, అన్నీ చేసింది. కానీ తన హృదయంలోకి దేవుని వాక్యం చొచ్చుకెళ్ళలేదు. సో మనలో కూడా చాలామంది విశ్వాసులుగా మనం చేస్తున్నాం కానీ, భక్తి చేస్తున్నాం కానీ దేవుడు మెచ్చే భక్తి చేయట్లేదు. ఎలా అంటే మన సిచ్యువేషన్కి తగ్గట్టుగా భక్తి చేస్తున్నాం. ఇప్పుడు దేవుడు మనకు అవసరమా అనుకున్నప్పుడు పులుముకున్న భక్తి అంటారు చూసారా, దేవుడు ఇప్పుడు అవసరం అన్నప్పుడు దేవా అంటాం. ఇప్పుడు దేవుని కాస్త ఎవరైనా అన్ని జనులు కలిసినప్పుడు ఇప్పుడు దేవుడు పెద్ద అవసరం లేదులే, వీళ్ళతో పాటు కలిసిపోతాం. అలాంటి ఆలోచనలాగా రాహేలు తను అలా చేయడం వల్ల తను ఏం కోల్పోయిందంటే, తను ఎంతో ప్రేమించి ఇష్టపడి చేసుకున్న భర్తతో ఎక్కువ కాలం బ్రతకలేదు. తను ఎంతో ప్రేమించి నాకు పిల్లలు కావాలి అని చెప్పి కన్న పిల్లలతో సంతోషంగా ఉండలేకపోయింది. అండ్ అబ్రహాము వారి సంతానం అంతా మక్పేలా గుహలో వాళ్ళంతా పాతి పెట్టబడడం జరిగింది. కానీ లేయా వాళ్ళందరూ అక్కడే పాతి పెట్టబడ్డారు, కానీ రాహేలు అక్కడ పాతి పెట్టబడలేదు. సో అట్లా చాలా తను కోల్పోయింది. మనం కూడా ఏంటంటే అలాంటి ఆత్మీయ రుగ్మతే కలిగి ఉంటే, ఒకవేళ మన హృదయంలో ఇంకా దేవుని వాక్యం చొచ్చుకెళ్ళకపోతే కనుక ఇవాళే మనం రిపెంట్ అవుదాం దేవుని సన్నిధిలో. దేవా, ఎందుకు నా సిచ్యువేషన్స్లో, నేను ఇలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు నీ స్వరం నేను ఎందుకు వినలేకపోతున్నాను? ఎవరితో నేను మాట్లాడుతున్నప్పుడు, దేవుని నమ్ముకున్న వారితో నేను మాట్లాడుతున్నప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు నీ స్వరం నేను ఎందుకు వినలేకపోతున్నాను? నీకు నాకు మధ్య ఏంటి ఇబ్బంది? నేను నీతో ఎందుకు మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోతున్నానని దేవుని సన్నిధిలో అడిగి వాటిని విడిచిపెట్టే వారిగా ఉన్నాం. ఈ ఆత్మీయ రుగ్మత నుంచి బయటపడే వారిగా ఉన్నాం. రెండోదిగా చూసినట్లయితే మానసిక రుగ్మత. మనలో ఇప్పుడు చాలామందికి శారీరక రుగ్మత కంటే ఎక్కువ మానసిక రుగ్మతలే ఎక్కువ అవుతున్నాయి. మనం చూసినట్లయితే సూసైడ్ రేట్స్ ప్రతి దేశంలోనూ చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఎందుకు? వాళ్ళకి ఆస్తిపాస్తులు లేక కాదు, ధనకనకాలు లేక కాదు, వస్తువాహనాలు లేక కాదు. ఎందుకు అంటే ప్రేమ లేక, వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతే వాళ్ళు క్షమించుకోలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకప్పుడు నేను అలా చేశాను, ఒకప్పుడు ఇట్లా ప్రవర్తించాను, వాళ్ళు క్షమించుకోలేకపోతారు అనమాట. సో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు సరిగ్గా లేకపోతున్నాయి. అట్లా మానసికంగా వాళ్ళు కృంగతీసే కొన్ని అంశాలు ఉంటున్నాయి. అలాంటి వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, సూసైడల్ థాట్స్ రావడం, ఇట్లాంటి ఆలోచనలన్నీ చేస్తూ దేవునికి దూరం అయిపోయేవారుగా ఉంటున్నారు. సో ఈ మానసిక రుగ్మత నుంచి మనం దూరం అవ్వాలి, మనం బయటపడాలి అంటే ఒకటే మార్గం ఏంటంటే దేవుని వైపు చూడటమే. మానసికంగా ప్రతి ఒక్కరికి రకరకాల ఆలోచనలు వస్తాయి. బైబిల్ గ్రంథంలోనే ఉంది కదా, మనిషికి ఎన్నో ఆలోచనలు వస్తాయి. కాకపోతే ఎవరి ఆలోచన స్థిరపడుతుంది? యెహోవా ఆలోచన మాత్రమే స్థిరపడుతుంది. మీరు చింతపడి మీరు ఏమైనా ఒక మూరడి ఎత్తు పెరుగుతారా? లేదు కదా. నా యందు విశ్వాసం ఉంచుడి, చూడుడి, ఆకాశ పక్షులు అవి కొట్లలో కూర్చుకొనవు, ఏమీ చేయవు, కానీ నేను రోజు వాటిని పోషిస్తున్నాను కదా. మీ యందు కూడా మీకు ఒకవేళ మీ లైఫ్లో ప్రేమ తక్కువైంది అనుకుంటే, మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ మీతో ఎల్లప్పుడూ మాట్లాడి మిమ్మల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు. ఆయన వైపు చూడండి.
అండ్ నేను రీసెంట్గా ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ చూసాను. ఏంటంటే చాలామంది నన్ను ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు, కేర్ చేసే వాళ్ళు లేరు, అది ఇది అనుకుంటారు. మన బాడీలో ఎన్ని సెల్స్ ఉన్నాయి, ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, అవన్నీ ఎవరి కోసం పనిచేస్తున్నాయి? మన కోసమే కదా. సో ఎవరో నన్ను ప్రేమించట్లేదు, ఎవరో నన్ను కేర్ చేయట్లేదు, నాకేదో రావట్లేదు అనే ఆలోచనలు పక్కన పెట్టండి. మిమ్మల్ని ప్రేమించి దేవుడు ఉన్నాడు. ఆయన మిమ్మల్ని మీకోసం సృష్టించిన ఆర్గన్స్, సెల్స్ అవన్నీ మీకోసమే పనిచేస్తున్నాయి. సో మనం బ్రతికి ఏదో ఉద్ధరించాలి, ఎవరినో ఉద్ధరించాలి, ఏదో చేయాలని కాదు. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితం ఒక్కటే. ఇచ్చిన ఒక్క జీవితంలోనే దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి. నీ చేయి ప్రతి కార్యము దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఈ మానసికమైన రుగ్మతలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి బయటపడే ఆలోచన చెయ్యాలి. మనం ఏంటంటే దేని గురించి చింతపడకుండా, చాలామంది చెప్తూ ఉంటారు కదా, ఒక సామెత కూడా మన సైడు, చిత్తి అంట చనిపోయిన మనిషిని కాల్చేస్తుందంట, చింత బ్రతుకున్న మనిషినే కాల్చేస్తుందంట. సో ఇట్లాంటి లేనిపోయిన చింతలు వీటన్నిటిని విడిచిపెట్టి వీటి నుంచి స్వస్థత పొందుకున్నాం. మూడవదిగా ఏంటంటే శారీరక రుగ్మత. ఇది అందరికీ తెలిసిందే. నార్మల్గా అనారోగ్యంతో ఉన్నవారికి స్వస్థత కావాలని అడుగుతూ ఉంటారు. ఈ శారీరక స్వస్థత గురించి, ఆ రుగ్మత గురించి అందరికీ తెలిసిందే. సో వీటన్నిటికీ ఒక్క మంత్ర ఏంటంటే విశ్వాసం. మనం చూసినట్లయితే యేసే కూడా చాలా చోట్ల చెప్తూ ఉంటారు. ఏంటంటే, అమ్మ నీ విశ్వాసం గొప్పది, అందుకని నీ కుమార్తెకు స్వస్థత కలుగుతుంది. అమ్మ నీ విశ్వాసం గొప్పది, నీ దాసుడు స్వస్థపడతాడు. ఈమెకి ఇశ్రాయేలీయులకి కూడా లేని విశ్వాసం ఈమెకుందే అని కనాను స్త్రీ గురించి ఒకసారి అంటారు. అట్లా పలుమార్లు యేసయ్య చాలా మందికి స్వస్థత కలిగించేటప్పుడు వారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోయి స్వస్థత పరిచినట్టు చూస్తాం. కొన్ని చోట్ల కొంతమందిని వారి అవిశ్వాసాన్ని చూసి కూడా ఆశ్చర్యపోయినట్టుగా చూస్తాం మనం. సో మన దేవుడు మనల్ని వైపు ఒకసారి చూసినప్పుడు మన విశ్వాసాన్ని చూసి ఆయన ఆశ్చర్యపడేలాగా ఉండాలి. మన అవిశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడేలా ఉండకూడదు. అబ్బా ఇన్ని కార్యాలు చేసినప్పటికీ ఇజ్రాయేలీలు ఎలా అయితే విసిగిస్తూ వచ్చారు, ఇన్ని కార్యాలు చేసినప్పటికీ వీళ్ళ అవిశ్వాసంలో ఏ మార్పు రావట్లేదు ఏంటి అని అనుకునేలా ఉండకూడదు మన జీవితం. ఇన్నేళ్లలో దేవుడు మనకి ఎన్నో కార్యాలు చేస్తుంటాడు. కానీ వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మానవ మాత్రలుగా మనకున్నది ఏంటంటే, చాలా 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 విశ్వాసాలకు ఉండేది ఏంటంటే మతిమరుపు. ఏ విషయంలో మతిమరుపు? దేవుడు ఏ కార్యాలు చేశాడో శ్రమ వచ్చినప్పుడు గుర్తురాదు, అవన్నీ మర్చిపోతూ ఉంటాం. ఈ కొత్త శ్రమ రాగానే ఇవన్నీ ఇలా అవుతున్నాయి ఏంటో అట్లా ఇట్లా అని చెప్పి అవిశ్వాసమే ఎక్కువ కనపరిచేవారుగా ఉంటాం, కానీ విశ్వాసం కనపరిచేవారుగా ఉన్నాం. కానీ చాలామంది అవిశ్వాసం కనపరిచినప్పటికీ ఇశ్రాయేలీల్లో యెహోషువ, కాలేబు మాత్రం అవిశ్వాసం కనపరచకుండా మనం జయించగలం కదా, మన పక్షాన ఎవరున్నారు, యేసే ఉన్నాడు, మనం చేయగలం అని వాడు నమ్మారు. దావీదు కూడా, ఇశ్రాయేలీలో సౌలు వాళ్ళంతా వాళ్ళ శక్తియుక్తులన్నీ నిర్వీర్యమైపోయినట్టు, ఏదో దేవుడు వారికి సహాయం చేయనట్టుగా ఓ పక్కన కూర్చొని ఎవరికి వాళ్ళు ఏంటో ఎలా గెలుస్తాము అని ఆలోచన చేస్తూ వచ్చాడు. కానీ బొడ్డోడ్లాగా వచ్చాడు దావీదు. వచ్చి సున్నతి లేని ఫిలిస్తీన్ ఇతన్ని చూసి మనం భయపడేదేంటి, మనం ఆల్రెడీ సున్నతి చేయబడిన ఇజ్రాయేలీయం అయితే, మనం దేవుని జనాంగం అయితే, మనం ఎప్పుడైనా అలా ఆలోచించామా? సరే బాగా జటిలమైన సమస్యలు వచ్చినప్పుడు చిన్నప్పున్న బలహీన పడటం సరే అనుకుందాం, కానీ చిన్నప్పున్న శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రతిదానికి నీరసపడిపోవటమేనా? ప్రతిదానికి మళ్ళీ శ్రమ వచ్చిందా అర్రే అలా అనుకోవటమేనా? ఎప్పుడైనా ధైర్యంగా శ్రమ వచ్చిందా అయితేలే, దేవుడు నాకు ఎన్ని శ్రమల నుంచి బయటపడేయలేదు, నన్ను ఈ శ్రమ నుంచి కూడా బయటపడేస్తాడని విశ్వాసంగా మనం ఎప్పుడు చెప్పాం చెప్పండి? ఎప్పుడు అనుకున్నాం? సో ఇక నుంచి మనం అలాంటి విశ్వాసం కనపరిచేవారుగా ఉందాం. దేవుడు మన వైపు చూసి బలా నమ్మకమైన దాసుడా అని మన గురించి చెప్పే విధంగా మనం ఉండాలి. సో మనలో చెప్పాను కదా, ఎవ్వరూ సంపూర్ణ స్వస్థతతో లేరు. ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక ఆలోచనలో వాళ్ళ క్రియల్లో రుగ్మత కలిగిన వారు గాను, ఆలోచనలో రుగ్మత కలిగిన వారు గాను, వారి ప్రవర్తనలో రుగ్మత కలిగిన వారు గాను, శారీరకంగా రుగ్మత కలిగిన వారు గాను ఉంటున్నారు. అన్నిటికీ ఒకటే ఏంటంటే, మనం దేవుని సన్నిధిలో విశ్వాసం కనపరచడం. మనం వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్తున్నారు కదా దేవుడు. ముందు దేవుని వాక్కు వినాలి,
ఆ విన్న వాక్యం మన హృదయంలోకి చొచ్చుకు వెళ్ళాలి. ఆ వెళ్ళిన వాక్యము హృదయంలోకి చొచ్చుకు వెళ్ళటానికి మనం అవకాశం కల్పించాలి. రాహేలు అంత మాటలు దేవుని గురించి విన్నప్పటికీ ఆ హృదయంలోకి ఆ వాక్యం ఎందుకు చొచ్చుకెళ్ళలేదో మరి. ఎందుకంటే తన అవకాశం ఇవ్వలేదు. రూతును చూస్తాం, ఇంకో పక్కన నయోమి దేవుని గురించి చెప్పే ఉంటుంది, కానీ ఆమె ఎప్పుడు దేవుని శక్తిని చూడలేదు. ఒక పక్క వరుసనే వాళ్ళ మామ, వాళ్ళ మరిది, వాళ్ళ భర్త ఇద్దరు చనిపోవటం చూస్తుంది. అంత శ్రమను చూసిన తర్వాత కూడా తను దేవుడు ఎలా నమ్మిందా అని చూస్తే ఆశ్చర్యం వేస్తుందండి. ఇంకా అబ్రహాము వీళ్ళందరూ దేవుని కార్యాలు చూసిన తర్వాత విశ్వసించారు, కానీ ఏ మాత్రం దేవుని యొక్క ప్రజెన్స్ని కూడా చూడని ఆవిడ ఎలా దేవుని నమ్మి నీ దేవుడే నా దేవుడు అని నమ్మకంగా ఎలా వచ్చిందో మరి. అట్టి విశ్వాసాన్ని దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఒక అన్ని జనురాలు అయి ఉండి దేవుని శక్తిని అసలు చూడని మనిషి కేవలం వాళ్ళ అత్త చెప్పిన వాటినన్నిటినీ విని నిజంగా నీ దేవుడు గొప్ప దేవుడు అయి ఉంటాడు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ చేసిన భక్తి చూసి ఉంటుంది. చిన్నప్పుడు తను చేసిన భక్తి తెలుసు కదా, ఆ భక్తి వాళ్ళ అత్తగారాలు చేస్తున్న భక్తి చూసి సరే ఈ దేవుడు గొప్పవాళ్ళలాగా అనిపిస్తున్నాడు, ఈయన ఆలోచనలు ఈయన ఉద్దేశాలు వేరుగా ఉన్నాయి, మా వాళ్ళలాగా లేవు. అలా ఇన్స్పైర్ అయ్యి దేవుని సన్నిధిలో నమ్మకంగా నేను విడిచిపెట్టును నీతోనే వస్తానని చెప్పి ఆమె చేసుకున్న తీర్మానానికి దేవుడు ఆమెకి గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు. మనం ఇన్నేళ్లుగా దేవుని శక్తిని చూస్తూ కూడా ఇంకనూ దేవుని అనుమానించే వారుగా ఉండద్దు. దేవుని శక్తియుక్తులను ఎప్పుడూ మనం తక్కువ అంచనా వేయకూడదు. మనం నమ్ముకున్న దేవుడు అసామాన్యమైన దేవుడు. ఇలాంటి గొప్ప దేవుని నమ్ముకున్న మనం ఎంతో గొప్పవారం, ఎంతో ధన్యులం. యెహోవా దేవుడిగా కలిగిన జనులు ధన్యులు అని మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉన్నాం. ఆ ధన్యతను కలిగిన మనము ఇంత ధన్యత కలిగి ఉన్నప్పటికీ దాన్ని గొప్ప చేసుకునే ఆలోచన చేయకుండా మనల్ని మనం తగ్గించుకునే ఆలోచన చేస్తూ మానసికంగా ఏవో ఆలోచనలు పెట్టుకుని దేవునితో సరిగ్గా సత్సంబంధం కలిగి ఉండకుండా లేనిపోని శారీరక అనారోగ్యానికి గురవుతూ దేవుని నామానికి అవమానం తెచ్చేవారుగా ఉండద్దు. మనం చూసినట్లయితే చాలా చోట్ల రుగ్మతలు కూడా ఎందుకు కలుగుతూ ఉంటాయి అంటే శారీరక రుగ్మతలు కానీ ఇలాంటి రుగ్మతలన్నీ కొన్నిసార్లు అన్నిసార్లు కాదు, కొన్ని పరీక్షల వల్ల జరగవచ్చు. కొన్ని ఎందుకు జరుగుతాయంటే మనలో ఉన్న పాపాలను బట్టి జరుగుతాయి. కొంతమందిని దేవుడు స్వస్థపరిచినప్పుడు నీ పాపాలు క్షమింపబడినవి, ఇక్కడి నుంచి స్వస్థత పొందుకోమని దేవుడు చెప్తూ ఉంటాడు. సో మనం చేసిన పాపాలు దేవునికి మనకి అడ్డంగా నిలిచి మనం చేస్తున్న ప్రార్థన దేవుని దాకా వెళ్లకుండా ఆత్మీయంగా బలహీనపడి ఎందుకు నాకు ఇలా జరుగుతుందని మానసికంగా బలహీనపడి తద్వారా శారీరకంగా కూడా బలహీనపరుస్తాయి మనల్ని. సో ముందుగా మనం చేయవలసింది ఏంటంటే మనలో ఉన్న పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి మన హృదయంలోనికి దేవుని వాక్యము సమృద్ధిగా నివసింపనిస్తూ దేవుని నామానికి మహిమకరంగా జీవించేవారుగా ఉందాం. అట్టి విశ్వాసాన్ని నమ్మకత్వాన్ని కనపరుస్తూ ఉన్నట్లయితే మనం దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా జీవించినట్లయితే దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. సో కొన్ని స్వస్థతలు మరలా విశ్వాసం ద్వారా స్వస్థతలు కలుగుతాయి. రెండవదిగా ఏంటంటే మన దగ్గర మనం కాస్త కలిగి ఉన్న వారమే ఇతరులకి పెట్టగలిగే స్తోమతలో ఉన్నాం అనుకోండి, ఇతరులకి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉన్నాం అంటే దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు. మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వచనంలో ఏమని ఉంటుందంటే, మీరు దేవునికి చాలామంది ఎవరికైతే వస్త్రం లేని వారికి వస్త్రం ఇవ్వటము, ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, ఇట్లాంటి కార్యాలు చేసినప్పుడు దేవుడు ఇంకా తొందరగా కదిలి మీకు ఇంకా శీఘ్రంగా స్వస్థతను కలిగిస్తాడంట. అంటే మీరే అప్పు చేసి అనారోగ్యాన్ని ట్రీట్ చేసుకునే పరిస్థితిలో ఉంటే ఇవ్వాలని కాదు, మీరు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉండి మీ విశ్వాస జీవితం సరిగానే ఉండి ఇంకా మీకు కార్యం జరగట్లేదు అంటే కొన్ని ధర్మకార్యాలు కూడా చేస్తూ ఉంటే దేవుడు స్వస్థపరుస్తాడు. అలానే ధర్మకార్యాలు ఒకటే చేస్తాను నాకు విశ్వాసం ఇవన్నీ పెట్టుకోకపోతే అవుతాయా అంటే మీరు అన్యజనుల కింద లెక్క అవుతారు. అన్యజనులు కూడా చాలామంది ధర్మకార్యాలు దేవుని నమ్ముకున్న వారికంటే ఎక్కువ ధర్మకార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు. సో అది కన్సిడర్ అవ్వదు. ఫస్ట్ మీకు విశ్వాసం ఉండాలి. రెండవదిగా మీరు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉంటే కనుక ధర్మకార్యాలు వాటన్నిటినీ చేస్తున్నట్లయితే దేవుడు వాటిని కూడా లెక్కలోకి తీసుకొని మీ పట్ల కార్యం చేస్తాడు. మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో అపొస్తలుల కార్యంలో కొర్నేలి అనే ఒక భక్తుడు ఉన్నాడు 10వ అధ్యాయంలో. ఆయన కూడా ఏంటంటే ఆయనకు ఒక లోటు ఉంది. ఏంటి?
అన్నీ ఉన్నాయి. ఆయనకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, దాసులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. ఆయనకు విశ్వాసం ఉంది, దేవుని సన్నిధిలో నమ్మకంగా ప్రార్థన చేసేవాడు ఉన్నాడు, పైగా ధర్మకార్యాలు చేస్తూ వచ్చాడు. వీటన్నిటిని అక్కడ చూసినట్లయితే దేవుడితో ఒక మాట చెప్తుంది ఏంటంటే, నీవు చేసిన ప్రార్థనలు, విజ్ఞాపనలు, నీవు చేసిన ధర్మకార్యాలను కూడా దేవుడు చూసి వాటన్నిటిని కన్సిడర్ చేశాడు. నీకున్న లోటేంటి? వాక్యం లేదు. ఆ ప్రాంతంలో దేవుని వాక్యం ప్రకటింపబడలేదు కాబట్టి ఆ వాక్యం అనే లోటును కూడా దేవుడు పేతురు గారిని తీసుకొచ్చి ఫుల్ఫిల్ చేస్తాడు. సో కొన్నిసార్లు ఏంటంటే మనం ఇలా కూడా చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మనకి సంపూర్ణ స్వస్థత ఇవ్వడానికి సంసిద్ధుడిగా ఉన్నాడు. మనం కోల్పోయిన ప్రేమను, ఆ కోల్పోయిన సమయాన్ని, ఆ కోల్పోయిన మనీని, వాటన్నిటిని రిస్టోర్ చేయడానికి దేవుడు సమర్థుడు. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అసాధ్యమైన దేవుని కలిగి ఉన్న మనం, అంటే సమస్తము సాధ్యము చేయగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం కూడా అట్టి విశ్వాసం కలిగి నమ్మకస్తులుగా ఉంటూ స్వస్థత పొందుకొని అనేకమైన విషయాల్లో రెస్టరేషన్ పొందుకుంటూ దేవునామానికి మహిమ తెద్దాం. దేవుడిచ్చిన వాక్యాన్ని మా విడికిట్లో దీవించుగాక. ఆమె.